ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ రైడర్ విఎన్బి. సో లే లడాక్ రైడ్లో డే 8 కదా, డే 8 ఎందుకంటే నేను ద్రాస్లో ఆగిపోయినాం కదా, అసలు గుర్తులేదు. 2-3 డేస్ నుంచి స్టేటస్లో నేను డేస్ మెన్షన్ చేయకుండా పెట్టినా, నాకు కూడా గుర్తులేదు. సో ప్రజెంట్ ఇక్కడ కార్గిల్లో ఒక స్టేడియం ఉంది. స్టేడియంలో నైట్ ఇక్కడ టెంట్ వేసుకున్నాం. జస్ట్ ఇప్పుడే టెంట్ ప్యాక్ చేసినాం. అండ్ టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ 4 degrees ఉంది. నైట్ లైట్గా వర్షం పడ్డది, ఫుల్ చలి పెట్టింది. అసలు థర్మల్స్, స్వెటర్స్ అన్నీ వేసుకొని పడుకున్నా కూడా ఫుల్ చలి పెట్టింది. యాక్చువల్లీ మా స్లీపింగ్ బ్యాగ్స్ నేను ద్రాస్లో వర్షంకి తడిచిపోయినాయి. అవి లేక్ వెళ్ళగానే మొత్తం లగేజ్ అంతా తీసి బయట ఎండేయాలి, మొత్తం తడిచిపోయింది అంతా. సో స్లీపింగ్ బ్యాగ్స్లో డైరెక్ట్ అట్నే పడుకున్నాం, టెంట్ వేసుకొని. ఫుల్ చలి పెట్టింది అసలు, వర్షపల్లె. సో ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇంకా లేక్ స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళేదారిలో ఎక్కడన్నా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇంకా బ్రష్ చేయలేదు, అక్కడనే ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసి తినేసి ఇంకా లేక్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పటిదాకా ఎండ కొట్టింది, సడన్గా చూడండి మబ్బులు వచ్చినాయి, వర్షం వచ్చేటట్టుంది. అండ్ ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కార్గిల్ డిస్టిక్లో ఉన్నాం, సిటీ లోపల. అవన్నీ ఇళ్ళలు. ఇంకా సిటీ ఈ లోయలు ఉన్నాయి కదా, ఈ లోయల మధ్యలో ఉంటుంది సిటీ. అండ్ అక్కడ చూడండి మనకి స్నో మౌంటైన్స్. మార్నింగ్ ఎండ కొట్టింది, ఎండ కొట్టినప్పుడు ఇదంతా ఎల్లో కలర్లో కనిపించింది మౌంటైన్ అంతా. ఇప్పుడు అంతా వెదర్ చేంజ్ అవ్వగానే అది నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడే ఒక టోర్నమెంట్ స్టార్ట్ అయింది. ఈరోజు 3 మ్యాచ్లు ఏమి ఉన్నాయి అంటే క్రికెట్. సో అందుకే అక్కడక్కడ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. సో లెట్స్ గో టు లే లడాక్ రైడ్లో డే 8 ఈరోజు అయితే కార్గిల్ నుంచి లేకి వెళ్తున్నాం. అసలు నిన్న రైడ్ మాత్రం అడ్వెంచర్. నిన్న అసలు డే అంతా అడ్వెంచర్ అయింది మాది. సో లే లడాక్ రైడ్లో ఈరోజు డే 8. ప్రజెంట్ అయితే కార్గిల్ నుంచి లేక్ వెళ్తున్నాం. ఎస్, కూర్చోాలి. అమ్మయ్యా, మా సంసారం గట్టిగానే ఉంది ఇంకా. జై శ్రీరామ్. లెట్స్ గో. సో నైట్ ఈ స్టేడియంలో స్టే చేసినాం మేము. ఇక్కడ ఒక నియర్ బై హోటల్లో నైట్ డిన్నర్ చేసిండే. సో వాళ్ళని అడిగితే ఇక్కడ స్టేడియం ఉంటుంది, అక్కడ స్టే చేయొచ్చు అంటే ఇక్కడ వచ్చి నైట్ టెంట్ వేసుకున్నాం. బట్ నైట్ వర్షం పడ్డది లైట్గా, చలికి చచ్చిపోయినాం అసలు. స్లీపింగ్ బ్యాగ్స్ తడిచిపోవడం వల్ల అలా పడుకోలే, కానీ స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటే అసలు మాకు నిద్ర బీభత్సంగా పట్టేది. టైం 7:24 అవుతుంది. 6:15కి ఏమో లేచినాం. లైట్గా అట్లా అటు ఇటు తిరిగేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని స్టార్ట్. ఇంకా ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. టెంపరేచర్ కూడా ప్రజెంట్ 4 degrees ఉంది. హైయెస్ట్ 6 degrees 7 degrees వేయాలి అంతే ఇంకా. బట్ నైట్ నాకు అసలు స్వెటర్ వేసుకోలేదు, నేను జస్ట్ థర్మల్స్ రెయిన్ గేర్ వేసుకొని పడుకున్నా. ఫుల్ చలి పెట్టింది. రఫ్గా ఒక 4 hours పడుకున్నా కావచ్చు నేను అంతే. ఇక్కడ ఉంటా అన్నాడు బ్రిడ్జ్ దాటి, ఒకసారి ఫోన్ చేద్దాం. బ్యూటిఫుల్ కార్గిల్ సిటీ, సూపర్ ఉంది కదా. అసలు వర్షం పడుతుంది, అసలు వెదర్ ఘోరంగా చేంజ్ అయిపోయింది ఒకటేసారి. తొందరగా కార్గిల్ నుంచి మన అవతల పడాలి, ఫుల్ వర్షం ఉందట ఇవాళ. లమాయూరు 99 ఉంది, లే 322 ఉంది, కంగ్రాల ఏదో 60 అట. సో టైం 8:40 అవుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. మార్నింగ్ నుంచి వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది, అందుకే బ్లాగింగ్ ఆపేసి కెమెరాస్ లోపల పెట్టేసాం. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. ఇప్పుడే ఫ్రెష్ అయినాం. ఇక్కడ చూడండి అసలు మౌంటైన్స్ కనిపిస్తుంది, ఫాగ్లో మునిగిపోయినాయి. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది. సో బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం. స్టిల్ వర్షం పడుతుంది చూడండి. సో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం. వర్షంలో తడుచుకుంటూనే రెయిన్ గేర్ ఉంది, రెయిన్ గేర్ వేసుకొని ఎట్లా అట్లా వెళ్ళాలి. ఎగ్ మ్యాగీ చెప్పినాం, మ్యాగీ రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ ఎగ్ మ్యాగీ. వేడి ఎగ్ మ్యాగీ తింటున్నాం. బాగుంది.
యావరేజ్, బట్ ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటాను. చలి మాత్రం ఘోరంగా ఉంది. ఇక్కడ 4 degrees ఏమో ఉంది. ఫుల్ వర్షం పడుతుంది. అసలు చుక్కలు కనిపిస్తాయి రైడ్ చేస్తా అంటే. అసలు ఏం చలి మామూలుగా లేదు. మన వాళ్ళు అక్కడ చీకట్లో కూర్చొని తింటారు. మనోడు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాడు మన కోసం. సో తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో ఫ్రెండ్స్. మనం ఇప్పుడే లమ్మాయూరుకి రీచ్ అయినాం. వెల్కమ్ టు లమ్మాయూరు. ఐ లవ్ బిఆర్ఓ. మనం ప్రజెంట్ 13,000 feet హైట్లో ఉన్నాం. వెల్కమ్ యూ ఎట్ ద హైయెస్ట్ పాస్ శ్రీనగర్ లే నేషనల్ హైవే. అక్కడ ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి లైవ్ స్నోఫాల్ అవుతుంది. మన రైడ్లో ఈ సెకండ్ టైం లైవ్ స్నోఫాల్ చూడడం. ఇక బైక్ మీద పడుతుంది చూడండి స్నో. మనలు వాటర్ తాగుతున్నారు. లైవ్ స్నోఫాల్ అవుతుంది. బండి కూడా ఆఫ్ చేయట్లేదు, ఎందుకంటే మన బండి పన్నదంటే మళ్ళీ లేవదు. కొంచెం వామ్ అప్ చేయాలి దీన్ని. హియర్ వి గో. ఐ లవ్ బిఆర్ఓ బార్డర్ రూట్స్ ఆర్గనైజేషన్. యువర్ అడ్వెంచర్ ఈజ్ అవర్ డైలీ రొటీన్. సూపర్ ఉంది. అండ్ ఇక్కడి నుంచి లొకేషన్ చూడండి, అద్దరిపోయింది. వావ్. అక్కడ అక్కడ ఓం అని రాసింది చూడండి, ఓంకారం హైలైట్ ఉంది అది. సూపర్. వెల్కమ్ టు లమ్మాయూరు. ఇక్కడ హోమ్ స్టే నెంబర్లు అవన్నీ ఉన్నాయి. ఇగో లైవ్ స్నోఫాల్ అవుతుంది చూడండి, స్నో ఎట్లా పడుతుంది. మన లక్కీ సెకండ్ టైం మన లే లడాక్ రైట్లో సెకండ్ టైం. వెల్కమ్ యూ ఎట్ ద హైయెస్ట్ పాస్ ఆఫ్ శ్రీనగర్ లే నేషనల్ హైవే. మనం 13,400 feet హైట్లో ఉన్నాం. మనం చాలా హైట్లో ఉన్నాం. లే కన్నా ఇంకా చాలా హైట్ ఉన్నాం. లే జోజిలా పాస్ కంటే కూడా హైట్లో ఉన్నాం. సూపర్ అసలు సూపర్. బ్రో నన్ను ఒక ఫోటో తీయచ్చు ఇక్కడి నుంచి. సూపర్ 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 సూపర్. లైవ్ స్నోఫాల్ కాకపోతే అంత హెవీగా పడట్లే, ఓకే మాదిరిగా పడుతుంది. అసలు పొద్దు నుంచి వర్షం పడుతూనే ఉంది. ఆఫర్ ఇచ్చినట్టు 19% ఉంది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్. లైవ్ స్నోఫాల్ 2 times చూస్తాను. నీకు ఎక్కడనో చీమగిని అంత సూటి ఉంది, 2 సార్లు చూసిన వస్తాను అంటే. మళ్ళీ నువ్వు ఎవరితో మాతో వచ్చినావు రైడ్కి, నీకు ఎంత అదృష్టం ఉండాలి. అసలు మా మధ్యలో మా సొంటలతో రైడ్ చేస్తున్నావు అంటే నీకు సుడి గట్టిగా ఉన్నది. ఇదేని ఇన్సులా ఇది ఇట్లా అంటే అయిపోతున్నది. నాకు ఇట్లుంటుంది క్లీనర్. దిస్ ఈజ్ వైజర్ క్లీనర్. లైవ్ స్నోఫాల్ అవుతుంది. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే లైఫ్లో సెకండ్ టైం మెమరీ ఇది, ఎందుకంటే సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఒక డ్యాన్స్ చేద్దాం, ఎవరైనా వీడియో తీస్తా బాగుండు. ఏ జిమ్మి చిక్కిరి. ఓకే, నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తాను. ఏ డింగటి ఊతే 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 ఊతే. చలో
లెట్స్ రైట్. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. లెట్స్ గో. లైవ్ స్నోఫాల్ అవుతుందా? అందులోనే ఉంది. అది ఆగితే మనం ఆగిపోవాల్సి వస్తుంది. 4 degrees చూపిస్తుంది ఓడోమీటర్లా. ఇక్కడ నాకు తెలిసి బిలో 4. ఇంకా బయట 2 degrees బిలో ఉండొచ్చు అసలు. ఓకే లెట్స్ గో. అసలు ఎంత ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి లొకేషన్. లారీ వస్తుంది వెనక. మనం ఒక 10 kilometers పోతే మూన్ ల్యాండ్ వస్తుంది. ఆ మూన్ ల్యాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ వెదరు డేంజర్ ఉంది. మనకి ఎక్కడన్నా అసలు రైట్లో స్నోఫాల్ అనేది అదే హైలైట్. మూన్ ల్యాండ్ అంటే మూన్ మీద ఉండే ల్యాండ్నే మూన్ ల్యాండ్ అంటారు. సేమ్ మూన్ అయ్యి కానీ నేను లాస్ట్ టైం పోయొచ్చిన కదా, సేమ్ మూన్ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. లాస్ట్ టైం ఆగం. అసలు ఫుల్ వర్షం పడుతుంది. నేను కెమెరా ఆఫ్ చేస్తున్నా. మళ్ళీ మనం మూన్ ల్యాండ్లో మూన్ మీదకి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ కలుద్దాం మూన్ మీద. చూడండి మొత్తం డేంజర్ ఘాట్ ఉంది ఇక్కడ. అంటే నువ్వు ముందు లేకపోతే రామా రామా రాలేమనుకున్నావా? కింద సూపర్ ఉంది అసలు లొకేషన్. అసలు ఏకదమ్ ఉంది. మొత్తం ఘాట్, మనం దిగే ఘాట్ అంతా కనిపిస్తుంది. ఇట్లా తిరుగుకుంటూ తిరుగుకుంటూ అట్లా పోవాలి మనం. అసలు మామూలుగా లేదు అండి టెర్రైన్. బాబా ఏమన్నా ఉందా? చిన్నగా డూడ్, సూపర్ ఉంది రోడ్డు. అసలు ఏకదమ్ ఉంది. అక్కడ కనిపిస్తుంది, అటు సైడ్ ఉంది మూన్ ల్యాండ్. సూపర్ ఉంది ఇది. వా అన్న వా వా. ఎన్ని రోజులని ఇట్లాంటి మా వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారు. మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. దయచేసి దండం పెడతా ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ చేయండి ఫ్రెండ్స్.